నమస్కారం. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వివరణాత్మక విశ్లేషణలో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ప్రపంచంలో తెలుగు ఆడియో అలాగే సినిమాటిక్ విజువల్స్ జనరేట్ చేయడానికి ఎలాంటి ప్రాంప్ట్స్ వాడతారో డీకోడ్ చేద్దాం. అంటే కేవలం ఒక మామూలు టెక్స్ట్ని ప్రాణమున్న అద్భుతమైన దృశ్య శ్రవణ కావ్యంగా ఎలా మారుస్తారు. ఆ సీక్రెట్ ఏంటి? ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సోర్స్ మెటీరియల్ మొత్తం చదువుతున్నప్పుడు పదే పదే కనిపించిన ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే రోబోటిక్ టోన్ను అస్సలు వాడొద్దు అని. అవును, డిజిటల్ క్రియేషన్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాయిస్ చాలా ఆర్టిఫిషియల్గా జీవం లేనట్టు వినిపించటం కదా. కానీ ఒక నిజమైన మనిషి మాట్లాడినట్లు ఆ ఎమోషన్స్ పలికినప్పుడే దానికొక వాల్యూ ఉంటుంది. మనం ఎంత పెద్ద టెక్నాలజీ వాడినా సరే చివరికి ఆ వాయిస్లో ఉన్న ఫీల్ మాత్రమే అందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ డిజిటల్ ప్రపంచంలో ఎప్పుడైనా సరే ప్రాణమున్న గొంతును సృష్టించడమే ఫస్ట్ రూల్ అని సోర్స్ గట్టిగా చెప్తోంది. సరే, ఇప్పుడు మనం మొదటి విశ్లేషణలోకి వద్దాం. అదే ది ఎమోషనల్ స్టోరీటెల్లర్, అంటే భావోద్వేగపూరితమైన కథకుడు. వినేవారి మనస్సును హత్తుకునేలా ఒక స్వరాన్ని ఎలా డిజైన్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడున్న పాయింట్స్ ఒక్కసారి గమనించండి. ఇవి కేవలం క్యాజువల్ ఇన్స్ట్రక్షన్స్ కాదండి. ఒక వాయిస్కి ప్రాణం పోయడానికి కావాల్సిన పక్కా టెక్నికల్ డీటెయిల్స్. ముందుగా సహజమైన పల్లెటూరి తెలుగు యాస, అలాగే స్పష్టమైన ఉచ్చారణ. ఈ రెండు ఉంటే చాలు, ఎవరో మన పక్కనే కూర్చొని మాట్లాడుతున్న ఫీల్ వచ్చేస్తుంది. దానికి తోడు ఒక మోటివేషనల్ యూట్యూబ్ స్టోరీ టెల్లర్ లాగా ఆ వాయిస్లో స్ఫూర్తి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇంపార్టెంట్ డైలాగ్స్ వచ్చినప్పుడు టకటకా చదివేకుండా కొంచెం నెమ్మదిగా ఇమోషనల్ పాజెస్ ఇస్తూ చెప్పాలి. కంటెంట్ వెయిట్ని బట్టి వాయిస్ బేస్ ఉద్దేశపూర్వకంగా తగ్గించాలి. అప్పుడే ఆ మాటలకు నిజమైన పవర్ వస్తుంది. ఆశ, పోరాటం, విజయం, సానుకూలత, ఈ 4 పదాల దగ్గర మనం ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఇవి మామూలు పదాలు కాదండి, ఒక పవర్ఫుల్ వాయిస్ వెనుక రన్ అవ్వాల్సిన ఎమోషనల్ పిల్లర్స్ లాంటివి. డ్రమాటిక్ ఆడియోని క్రియేట్ చేయాలంటే ఈ ఎమోషనల్ వెయిట్ ఉండటం చాలా ముఖ్యం. కథలో ఎత్తుపల్లాలు వచ్చినట్లే గొంతులో కూడా ఈ ఆశ, ఆ స్ట్రగల్, ఆ సక్సెస్ అన్నీ స్పష్టంగా వినిపించాలి. వెనుక ఈ ఫీలింగ్స్ ఉన్నప్పుడే కదా ముందు వినిపించే ఆడియో అద్భుతంగా పండుతుంది. ఇక ఈ సోర్స్ మెటీరియల్లో ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? అదే డ్యూయల్ వర్సిటాలిటీ. అంటే ఒకవైపు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సీరియస్ ఇమోషనల్ స్టోరీ టెల్లర్ కోసం నెమ్మదిగా పాజెస్ ఇస్తూ మాట్లాడే శైలి, మరోవైపు చూస్తే సీన్ మొత్తం రివర్స్, ఫనీ టైమింగ్తో ఎనర్జెటిక్గా ఉండాలని చెబుతోంది. ఒకే లాంగ్వేజ్, కానీ మనమిచ్చే ప్రాంప్ట్ని బట్టి ఆ వాయిస్ స్టైల్ మొత్తం ఎంత డ్రాస్టిక్గా మారిపోతోందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. సో ఇప్పుడు ట్రాక్ మారుద్దాం. మన రెండో ఆడియో పర్సోనా వైరల్ కామెడీ వాయిస్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ వీడియోలో కామెడీ పండించడమంటే మాటలు కాదు, దానికి ఎలాంటి ఎనర్జీ కావాలి, ఎలాంటి స్టైల్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కామెడీ సూచనల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కూడా కొంచెం స్పీడ్ పెంచుదాం. ఇక్కడ వాయిస్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. ముఖ్యంగా ఫనీ టైమింగ్, అలాగే ఎక్స్ప్రెసివ్ రియాక్షన్స్ ఇక్కడ చాలా చాలా ముఖ్యం. ఇది సీరియస్ డ్రామాలాగా కాకుండా మన రెగ్యులర్ డైలీ లైఫ్లో క్యాజువల్గా మాట్లాడుకునే తెలుగు యాసలో ఉండాలి. లైట్ హ్యూమర్ ఉంచుతూనే ఫన్నీ సందర్భాలు వచ్చినప్పుడు గొంతులో ఆ ఉత్సాహం, ఆ కరెక్ట్ పంచ్ పడాలి. అప్పుడే కదా జనాలు కనెక్ట్ అవుతారు. ఈ న్యాచురల్ యాస, ఎక్స్ప్రెషన్స్ కలిస్తేనే ఒక అదిరిపోయే కామెడీ స్టైల్ రెడీ అవుతుందని సోర్స్ చెప్తోంది. మళ్ళీ మనం అదే గోల్డెన్ రూల్ దగ్గరికొచ్చాం. వాస్తవికంగా ఉండాలి, రోబోటిక్గా కాదు. అంటే ఒక సీరియస్ డ్రామాకి న్యాచురాలిటీ ఎంత అవసరమో ఇలాంటి సరదా కామెడీకి కూడా అంతే అవసరమని దీనర్థం. ఫుల్ ఎనర్జీతో ఉన్నాం కదా అని వాయిస్ ఆర్టిఫిషియల్గా మారిపోకూడదు. ఒక మనిషి నిజంగా నవ్వుతే, ఎగ్జైట్ అయితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా వాయిస్ అలాగే ఉండాలి. డ్రామా అయినా కామెడీ అయినా సరే ఈ రోబోటిక్ ఫీల్ అనేది మొత్తానికి ఆ కంటెంట్ని దెబ్బతీస్తుందని సోర్స్ మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. సరే, ఆడియో సంగతి చూశాం. ఇప్పుడు ఆడియో నుంచి విజువల్స్ ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం. అవే ఈ సినిమాటిక్ విజువల్ డైరెక్టివ్స్. అసలొక అల్ట్రా రియలిస్టిక్ వరల్డ్ క్రియేట్ చేయడానికి గూగుల్ ఫ్లో ప్రాంప్ట్లో ఎంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఈ సోర్స్ టెక్స్ట్లో ఒక పెద్ద పారాగ్రాఫ్లా ఉన్న డీటెయిల్స్ని ఇలా కేటగిరీలుగా విడదీసి చూస్తే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ క్లాస్లా ఉంటుంది. ఇక్కడున్న ప్రతి కీవర్డ్ క్రియేటర్స్కి ఒక పవర్ఫుల్ డేటా పాయింట్ లాంటిది. లైటింగ్ సెక్షన్లో చూస్తే ఎమోషనల్ లైటింగ్, సాఫ్ట్ సన్లైట్ ఇవి సీన్కి ఒక కరెక్ట్ మూడ్ సెట్ చేస్తాయి. కెమెరా విషయానికొస్తే ఆ డ్రమాటిక్ కదలికలు, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, సినిమాటిక్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి.
ఇక సెట్టింగ్ అనగానే వాస్తవిక భారతీయ లొకేషన్స్ స్టోరీకి ఒక న్యాచురల్ కనెక్షన్ ఇస్తాయి. అండ్ ఫైనలీ ఆ వాతావరణం, అక్కడున్న మనుషుల సహజమైన ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే ఆ విజువల్కి నిజమైన ప్రాణం వస్తుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయినప్పుడే ఆ అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ అనేది జనరేట్ అవుతుంది. మన విజువల్ అనాలిసిస్ ఎండింగ్కి వస్తున్నాం. ఒక్కసారి ఈ ఫైనల్ టెక్నికల్ కీవర్డ్స్ చూడండి. అల్ట్రా రియలిస్టిక్, హై క్వాలిటీ మూవీ లుక్ మరియు 4K సినిమాటిక్ స్టైల్. ఇవి ఏదో స్టైల్ కోసం వాడిన పదాలు కాదండి. డిజిటల్ టూల్స్ ఈ రేంజ్ క్వాలిటీని మ్యాచ్ చేయాలనిచ్చే స్పష్టమైన కమాండ్స్. మనం ఇందాక మాట్లాడుకున్న ఎమోషనల్ ఆడియో, ఆ న్యాచురల్ యాస, పర్ఫెక్ట్ లైటింగ్, ఇవన్నీ తీసుకెళ్లి ఈ 4K సినిమాటిక్ స్టైల్ క్యాన్వస్ మీద పెడితే అప్పుడు బయటకొస్తుంది ఒక అసలైన మాస్టర్పీస్. ఇక ముగింపుకొచ్చేశాం. ఈ ప్రాంప్ట్స్, డిరెక్టివ్స్ అన్నీ చూశాక మన మైండ్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మెదులుతుంది కదా. పల్లెటూరి తెలుగు యాస లాంటి మన కల్చరల్ ఎలిమెంట్స్ని లేటెస్ట్ డిజిటల్ టూల్స్తో మిక్స్ చేస్తే అసలు ఈ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ఫ్యూచర్ ఇంకెంత అద్భుతంగా మారబోతోంది. అవును, టెక్నాలజీ ఎంత స్పీడ్గా వెళ్తున్నా దానికి మన లోకల్ టచ్, న్యాచురల్ ఎమోషన్స్ యాడ్ చేయడం వల్లే కంటెంట్ క్రియేషన్లో నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ జరగబోతోందని ఈ సోర్స్ మనకు క్లియర్గా చెబుతోంది. మున్ముందు ఈ కాంబినేషన్ ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. మరి ఈ విశ్లేషణతో ఒక కొత్త పర్స్పెక్టివ్ దొరికిందని ఆశిద్దాం. మళ్ళీ కలుద్దాం.